చాలామంది అప్పులు చేసిన తర్వాత దాని నుంచి ఎలా బయటపడాలో తెలీదు. ఎందుకంటే కొంతమందికి పీకల దాకా వచ్చేస్తూ ఉంటుంది. ఇంట్రెస్ట్‌లయితే విపరీతంగా పెరిగిపోయి ఉంటాయి. అలాంటి సమయంలో చట్టబద్ధంగా చూసుకుంటే రెమెడీస్ ఏమైనా ఉన్నాయా? ఉంటే ఏ విధంగా ఉంటాయి? చట్టాలు అసలు అటువంటి వాటికి ఏం చెప్తున్నాయనేది ఈరోజు మనతో పాటు ప్రముఖ అడ్వకేట్ శశికాంత్ గారు ఉన్నారు. అది వారి మాటలోనే తెలుసుకుందాం. హలో సార్. నమస్తే నాగరాజు. సార్ అంటే లోన్ యాప్ పరంగా గానివ్వండి, బయట ఎక్కడైనా తీసుకోవటం గానివ్వండి, ఇవాళేంటంటే డిజిటల్ యుగం మారిపోయిన తర్వాత అంటే ఇందులోకొచ్చేసిన తర్వాత మనకి ఈజీగా ఎక్కడ పడితే అక్కడ అప్పులైతే దొరుకుతున్నాయి. కానీ వెన్ ఇట్ కమ్స్ టు దాన్ని తీర్చే ప్రాసెస్‌లో ఏంటంటే తలభారం అయిపోతుంది. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. కొన్నిసార్లు కొంతమంది సగంలో కట్టేసి దాని తర్వాత ఇంట్లో ఏదో ఇన్సిడెంట్స్ జరగటమో ఏదో సంథింగ్ ఇతరేతర కారణాల వల్ల ఆగిపోయేటువంటి పరిస్థితి చూస్తున్నాం. అలాంటప్పుడు ఏం చేయాలి? ఆ అప్పులోళ్ళేమో మీదొచ్చి పడతారు. ఏం జేయాలో అర్థం గాదు. పోలీస్ కేస్ అంటారు. అది ఇది అని జెప్పేసి చెప్తూ ఉంటారు. అటువంటి సమయాల్లో అసలు ఏం చేయాలి? నాగరాజు గారు, ఈ లోన్స్ ఏదైతే మీరు అడిగారో ఇందులో 2 టైప్స్ ఉంటాయండి. ఒకటి సెక్యూర్డ్ లోన్, ఒకటి అన్‌సెక్యూర్డ్ లోన్. సెక్యూర్డ్ లోన్ అంటే ఇల్లు మార్ట్‌గేజ్ పెడతామో, లేదా ఇల్లు కొనుక్కునేటప్పుడు హోమ్ లోన్ తీసుకుంటాము. దీన్ని సెక్యూర్డ్ లోన్స్ అంటారు. అన్‌సెక్యూర్డ్ లోన్స్ అంటే పర్సనల్ లోన్స్, క్రెడిట్ కార్డ్స్ కూడా దాదాపు అన్‌సెక్యూర్డ్ లోన్స్ కిందకే వస్తది. సెక్యూర్డ్ లోన్స్‌లో మీరు చాలా ఇంపార్టెంట్ అండి ఇది. అందరికీ ఇల్లు కొనుక్కున్న వాళ్ళకి, కొనుక్కోబోయే వాళ్ళకి చెప్తున్నా నేను. మీకు ఇవాళ సాఫ్ట్‌వేర్ బావుంది గదా! అని చాలామంది భార్యాభర్తలు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌లోళ్ళు ఇద్దరు సాలరీలు కలిపి 5, 6 లక్షలు ఉంటే 2,00,000, 3,00,000 ఈఎంఐ పెట్టి మరీ అపార్ట్మెంట్లు కొనుక్కుంటే మనం చూసుకుంటే ఇవాళ హైటెక్ సిటీ అది రేట్లు పెరిగిపోయినాయి. అపార్ట్మెంట్ 3, 4 కోట్లు కామన్ రేట్ అయిపోయింది. సో, ఈఎంఐ 3, 4 లక్షలు. ఒకవేళ రిసెషన్‌లో మీ జాబులు గనక పోతే మీరు ఈఎంఐలు కట్టే పరిస్థితిలో ఉండరు. అట్లాంటి టైంలో మీకు నోటీసులొస్తున్నాయి. సెక్షన్ 13(2) ఆఫ్ సర్ఫేసీ యాక్ట్ కింద ఈ మీకు నోటీసులొస్తాయి. ఓకే. అంటే ఈ సర్ఫేసీ యాక్ట్ అంటే ఏంటి? ఈ సర్ఫేసీ యాక్ట్ ఈజ్ క్రియేటెడ్ ఓన్లీ ఫర్ దిస్ కైండ్ ఆఫ్ సెక్యూర్డ్ లోన్స్. ఏంటి సార్ ఈ సర్ఫేస్ యాక్ట్ అబ్రివియేషన్ ఏంటి సార్? బేసిక్‌గా సర్ఫేసీ అంటే ఏంటి అంటే సెక్యూరిటైజేషన్ అండ్ రీకన్‌స్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ అసెట్స్ అండ్ ఎన్ఫోర్స్‌మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంట్రెస్ట్ యాక్ట్. ఈ యాక్ట్ వచ్చింది 2002లో. బేసిక్‌గా ఏంటి అంటే ఇది అండ్ దట్ టు దీనికి మళ్ళీ సెపరేట్ కోడ్స్ ఉంటాయండి. నార్మల్ సివిల్ కోడ్స్, నార్మల్ క్రిమినల్ కోడ్స్ కాదు. దీనికి డీఆర్‌టీ అనే కోడ్స్ ఉంటాయి. డీఆర్‌టీ అంటే? డెట్ రికవరీ ట్రిబ్యునల్స్ అండి. ఓకే. ఇప్పుడు మనం చూసుకుంటే క్యాట్ అని ఉంటుంది. ఓకే. అంటే సెంట్రల్ అడ్మినిస్ట్రేషన్ ట్రిబ్యునల్ అని. డీఆర్‌టీ అని ఉంటుంది. డెట్ రికవరీ ట్రిబ్యునల్స్ అని. ఇప్పుడు గ్రీన్ ట్రిబ్యునల్స్ అని కొన్ని ఉంటాయి. ఓకే. అంటే ఇట్లాంటివన్నీ ఏంటంటే ఈ ట్రిబ్యునల్స్ ఏంటంటే ఇవి చాలా ఇంపార్టెంట్ థింగ్స్. కాబట్టి ఎక్కువ డిలే చేయలేరు. మీరు నార్మల్‌గా సివిల్ కోర్ట్‌లో ఏసుకుంటే సంవత్సరాలు కేసు వెళ్తూ ఉంటది. కానీ ఇక్కడేంటి బ్యాంక్ డబ్బులు ఇచ్చుంటుంది. ఆ బ్యాంక్ తీసుకునేది కామన్ పబ్లిక్ నుంచే కాబట్టి దీనికి సంవత్సరాల తరబడి ఎళ్తే బ్యాంకులన్నీ మూసేయాల్సొస్తది. కాబట్టి ఈ సెపరేట్‌గా డెట్ రికవరీ ట్రిబ్యునల్ అని, ఈ సర్ఫేసీ యాక్ట్ అని కేవలం ఈ మార్ట్‌గేజ్ లోన్స్, హోమ్ లోన్స్ తీసుకున్నోళ్ళ గురించి చేయాల్సొచ్చింది. ఈ సర్ఫేసీ యాక్ట్ ప్రకారం మీకెప్పుడైతే సెక్షన్ 13(2) ప్రకారం మీకు బ్యాంక్ నుంచి నోటీస్ వస్తుంది. ఏమని నోటీస్ వస్తుంది? ఫస్ట్ వచ్చేది మీకు 13(2) నుంచి డిమాండ్ నోటీస్ వస్తుంది. 30 డేస్‌లో మీరు కట్టాలి. మీరు బౌన్స్‌లు అవుతున్నాయి. మీ అకౌంట్ ఎన్‌పీఏ అయిపోయింది. ఎన్‌పీఏ అంటే? ఎన్‌పీఏ అంటే నాన్ పెర్ఫార్మింగ్ అసెట్ అండి. అంటే వెన్ యూ ఆర్ అనేబుల్ టు పే ఫర్ 90 డేస్ కంటిన్యూయస్‌లీ 3 టైమ్స్ ఎప్పుడైతే కంటిన్యూగా బౌన్స్ అవుతుందో, లేదా అల్టర్‌నేట్‌గా అయినా పర్లేదు 3 సార్లు బౌన్స్ అయితే బ్యాంక్ వాళ్ళు ఈళ్ళేదో కట్టేటట్టు లేరు అని చెప్పి ఎన్‌పీఏ కింద డిక్లేర్ చేసి 13(2) కింద డిమాండ్ నోటీస్ పంపిస్తారు. సెక్షన్ 13(2) అంటే ఏంటి అంటే అండర్ సర్ఫేసీ యాక్ట్ 30 డేస్ టైమ్ ఇస్తది సార్ నాగరాజు గారు. 30 డేస్ టైమ్ ఇస్తారు. ఈ 30 డేస్‌లో మీరు ఐదర్ రిప్లై అయినా పెట్టాలి, లేదా బ్యాంక్‌కెళ్ళి డబ్బులైనా కట్టాలి. ఒకవేళ కట్టలేకపోతారు. అప్పుడు పరిస్థితి ఏంటి? కట్టలేకపోతే బ్యాంక్ 13(4) అనే మళ్ళీ ఒకటి నోటీస్ పంపిస్తుంది. అంటే? ఈ 13(4)లో ఏంటి అంటే పొసెషన్ నోటీస్ అంటారు ఇది. అంటే ఇంక మీరు కట్టలేదు. మేము 13(2) పెట్టాము. అయినా కూడా మీరు కట్టలేదు. ఈ 13(4) కింద మేము పొసెషన్ తీసుకుంటాము. మీకు ఒక 45 డేసో, 60 డేసో టైమ్ ఇస్తున్నాము. దీంట్లో గనక మళ్ళీ మీరు రాకపోతే మీకు ఇంకా పొసెషన్ మేము తీసుకుంటున్నామని చెప్తున్నాం మీకు అన్నది 13(4) చెప్తుంది. సార్ 13(4) వచ్చిన తర్వాత కూడా కట్టలేకపోతే పరిస్థితి ఏంటి? తర్వాత బ్యాంక్ తీసుకునే ఆక్షన్ కొంచెం అడ్వర్స్ యాక్షన్ ఉంటుంది. అడ్వర్స్ స్టెప్ ఉంటుంది. అంటే సెక్షన్ 14 ప్రకారం మెజిస్ట్రేట్ గారి దగ్గరికి ఎళ్లి వారెంట్ తీసుకొని మీ ఇంటికి పోలీస్ వాళ్ళ సహాయంతో పాటు వచ్చి ఇంటిని సీజ్ చేస్తాం జరుగుతుంది. ఆ పరిస్థితి వరకు వచ్చేసిన తర్వాత ఎట్లా బయటపడాలి సార్ అసలు దాన్ని? ఎలా ఓవర్‌కమ్ చేయాలి? 13(2) ఏదైతే డిమాండ్ నోటీస్ వస్తదో చాలామంది ఏం చేస్తారంటే నాగరాజు గారు
13(2) రాగానే ఆ నోటీస్‌ని మడతపెట్టి చింపి పడేస్తామో, ఇట్లాంటివి చేస్తూ ఉంటారు. నా సలహా ఏంటంటే 13(2) నోటీస్ వచ్చినప్పుడే మీరు మంచి డీఆర్‌టీ అడ్వకేట్‌ని ఒకళ్ళని సంప్రదిస్తే, ఆ అడ్వకేట్ ఆ నోటీస్ చదివి, మీ ట్రాక్ రికార్డ్ చూసి, మీ ఔట్‌స్టాండింగ్ ఎంతో చూసి, వెంటనే సెక్షన్ 17 కింద ఆఫ్ సర్ఫేసీ యాక్ట్ కింద డీఆర్‌టీలో కేసేయడం జరుగుతది. స్టే తీసుకుంటం జరుగుతది. టైం తీసుకుంటం జరుగుతుంది. ఆ టైంలో మీరు మళ్ళీ బ్యాంకర్స్ తోటి కూర్చొని ఐదర్ లోక్ అదాలత్‌కెళ్ళి సెటిల్మెంట్ అయినా చేసుకోవచ్చు. లేదా మళ్ళీ డీఆర్‌టీ ద్వారానే మళ్ళీ మీ ఈఎంఐని రెగ్యులరైజ్ చేసుకొని మళ్ళీ మీరు ఈఎంఐలు కట్టేదానికి వెళ్ళొచ్చు. మరి 13(4) వరకు వెళ్తే ఎట్లా సార్ పరిస్థితి? నాగరాజు గారు 13(4)కి వెళ్ళినా కూడా పర్వాలేదండి. 13(4)కి వెళ్ళినప్పుడు కూడా వెంటనే మీరు గనక ఒక మంచి అడ్వకేట్‌ని అప్రోచ్ అయితే ఖచ్చితంగా ఒక్క క్షణం కూడా లేట్ చేయకుండా ఆయన తెల్లారే వెంటనే మళ్ళీ సేమ్ ప్రొసీజర్ సెక్షన్ 17 కింద మళ్ళీ కోర్ట్‌కెళ్ళిపోయి పొసెషన్ నోటీస్ వచ్చింది కాబట్టి ఫాస్ట్‌గా వెళ్ళిపోవాలి. 13(2)లో కొంచెం టైం ఉంటుంది. 13(4)లో టైం ఉండదు కాబట్టి ఇంకా ఫాస్ట్‌గా వెళ్ళిపోవాల్సొస్తది. మరి సెక్షన్ 14 మీరు డైరెక్ట్‌గా ఇల్లే సీజ్ అంటున్నారు కదా! మరి అప్పుడెట్లా? నాగరాజు గారు సెక్షన్ 14లో కూడా 15 డేస్ టైం ఇస్తారండి. సెక్షన్ 14 ప్రకారము మేము మెజిస్ట్రేట్ దగ్గరికెళ్ళి ఇంకా మీకు వారెంట్ ఇష్యూ అవుతుంది. సెక్షన్ 14లో కూడా మీకు 15 రోజులు టైం ఇస్తారు. ఆ 15 రోజులలో కూడా మీరు ఆ నోటీస్‌ని చింపి పడేయకుండా మీరు గనక మంచి డీఆర్‌టీ అడ్వకేట్‌ని అప్రోచ్ అవుతే అప్పుడు కూడా మీ ఇల్లు కాపాడుకునే అవకాశం మీకు బ్రహ్మాండంగా ఉంటుంది. ఎనీవేస్ థాంక్ యూ అన్న. థాంక్ యూ సో మచ్ శశికాంత్ గారు. థ్యాంక్ యూ సార్. చూసారు కదండీ వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్‌లో పోస్ట్ చేయండి. అండ్ మీకు కావాల్సిన విధంగా లీగల్ అవేర్‌నెస్ కోసం ఎటువంటి టాపిక్ ఉన్నా సరే కింద కామెంట్ బాక్స్‌లో గనక మీరు రాసి నాకు పంపిస్తే ఖచ్చితంగా నేను శశికాంత్ గారు వాటి మీద వీడియోస్ చేయడం జరుగుతుంది. సలహాలు, సంప్రదింపుల కోసం మీరు గనక శశికాంత్ గారిని సంప్రదించాలనుకుంటే కూడా డెఫినిట్‌గా మీరు సంప్రదించొచ్చు. అండ్ ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా